వెల్కమ్ టు ఎంసీ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండి రుణాలు మంజూరులో టౌన్ బ్యాంక్ కమిటీ డైరెక్టర్లు సహకరించాలి. ఎమ్మెల్యే షాజహాన్ బాషా సూచన. మదనపల్లి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే. చంద్రబాబు నాయుడు క్రీడాకారులకు ఉద్యోగ అవకాశాల్లో ఉన్న 2% రిజర్వేషన్ను 3% పెంచడం జరిగింది. ఎమ్మెల్యే షాజహాన్ బాషా వెల్లడి. సిటిఎం నందు జరిగిన త్రోబాల్ టోర్నీలో విజేతగా నిలిచిన విశాఖ జట్టు. ఇక డీటెయిల్స్లోకి వెళితే, మధ్యతరగతి ప్రజలకు రుణాల మంజూరులో డాక్యుమెంటేషన్ నందు ఇబ్బంది పెట్టకుండా మంజూరు చేయాలని ఎమ్మెల్యే షాజహాన్ బాషా కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ డైరెక్టర్లకు సూచించారు. నేడు మదనపల్లి పట్టణంలో కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో చైర్మన్గా నాదిళ్ల విద్యాసాగర్ 3వసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్గా మహర్షి భాస్కర్ను సభ్యులు ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ టౌన్ బ్యాంక్ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని తెలిపారు. అన్న ఇటు తిరగండి. మీడియా బాగా కొంచెం జరగండి. రాని ఉండండి.
టౌన్ బ్యాంక్ ఎలక్షన్ ప్రక్రియ భాగంగా మూడవసారి ఎనానమస్గా అన్న విద్యన్న మరియు మొత్తం టీం అంతా ఎలక్ట్ కావడం చాలా శుభ పరిణామం. దీనికి పట్టణంలో ఉన్న నాయకులందరూ సహకరించారు. వాళ్ళకందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఎవరైతే ఈరోజు ఈ గెలుపుకి దోహదపడి అందరితో కలిసి ఒక మంచి పాలక వర్గం రావాలా. ఈరోజు టౌన్ బ్యాంక్ అనేది నేషనలైజేషన్ బ్యాంక్ సమానంగా మదనపల్లిలో ధీటుగా పనిచేస్తున్న టౌన్ బ్యాంక్. దీనికి అన్ని విధాలుగా ఎదుగుదల జరగాల. పట్టణ ప్రజలు దీనివలన లోన్స్ కానీ సదుపాయాలు కానీ సకాలంలో అందేటట్టుగా చూసే విధంగా ఈరోజు టౌన్ బ్యాంక్ కమిటీ ఫామ్ అయింది. ఇప్పుడే పత్రం కూడా ఇచ్చారు, ఎలక్టెడ్ పత్రం డిక్లరేషన్ ఫామ్ ఇచ్చారు. ఆ డిక్లరేషన్ మా కమిటీ అందరికీ నేను విద్యాన్నకి, వైస్ చైర్మన్ భాస్కర్ అన్నకి, మా ఎంటైర్ డైరెక్టర్స్కి అందరికీ నేను శుభాకాంక్షలు తెలుపుతూ మదనపల్లి పట్టణ అభివృద్ధికి ప్రజలకు మంచి సేవ చేస్తారు. తప్పకుండా నేను తప్పకుండా వీళ్ళతో ఉన్నాను, వీళ్ళు నాతో ఉన్నారు. తప్పకుండా ప్రజాసేవకు ఈ కమిటీ ఏదైతే ఉందో, బోర్డు ఏదైతే ఫామ్ అయిందో, ఇది పూర్తి స్థాయిగా మదనపల్లి పట్టణ ప్రజలకు పూర్తి స్థాయిగా క్లియర్ బేసిస్ ఎవరు అర్హులు ఉన్న వాళ్ళు అందరూ వస్తే వాళ్ళకి సకాలంలో లోన్ ఇస్తూ ఒక మంచి పరిపాలన అందించే ఒక బాడీ ఇది. తప్పకుండా మంచి సేవాభావంతో పనిచేస్తుందని తెలియజేస్తూ ముఖ్యంగా మదనపల్లి బోర్డు అర్బన్ బ్యాంక్ ఎన్నికలో 4.5 సంవత్సరం నుంచి జరగకుండా నిలిపేశారు వైఎస్ఆర్ ప్రభుత్వం. ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడము, మా ఎమ్మెల్యే గౌరవనీయులు షాజహాన్ బాషా గారి ఎమ్మెల్యే కావడము, ఆయన ఆధ్వర్యంలో ఈరోజు టౌన్ బ్యాంక్ ఎన్నికలు జరిగాయి. అయితే జరిగితే ఇనామినస్గా ఆ ఇనామినేషన్ అనేది విత్డ్రా రోజు వరకు కాకుండా ఏ రోజైతే నామినేషన్లు వేశారో ఈ అర్బన్ బ్యాంకు 1924 ఇప్పుడు 2024 100 సంవత్సరాలు అయిపోయింది. ఈ 100 సంవత్సరాల చరిత్రలో నామినేషన్ వేసిన రోజే ఇనామినేట్ కావడము మా ఎమ్మెల్యే ఆయన సహకారంతో ఇది జరిగింది. అయితే ఎవరిని కానీ మేము ఎమ్మెల్యే గారు కానీ నేను కానీ మా ప్యానెల్ కానీ ఎవరిని వెయ్యొత్తు నామినేషన్ మేము ఎవరిని కోరలేం. అందరూ మదనపల్లి నాయకులు, ప్రజలు, షేర్ హోల్డర్లు అందరూ సహకరించినారు. అయితే నాతో పాటు ఈరోజు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈ ప్రమాణ స్వీకార మహోత్సవం జరిగింది. నన్ను చైర్మన్గా, నేను 3వసారి ప్రమాణ స్వీకారం చేసినాను చైర్మన్గా. భాస్కర్ ఈరోజు వైస్ చైర్మన్ కూడా 2వసారి ప్రమాణ స్వీకారం. ఈ టౌన్ బ్యాంకును
ఈరోజు 100 సంవత్సరాలైంది. 2 టౌన్ మనుషులు గ్యారంటీ లేదు, బ్యాంకు ఈ అభివృద్ధి గ్యారంటీ. 100 సంవత్సరాలది 200 సంవత్సరాలు 300 సంవత్సరాలు చేసింది. మా తర్వాత కూడా మంచి వ్యక్తులు ఇక్కడికి వచ్చి కూర్చుండేట్టుగా చేస్తాం మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యం. ఎందుకంటే 10 మందికి లోన్లు ఇచ్చి వాళ్ళు ఆదుకుంటే నీకు డబ్బు అవసరం చాలా కష్టం. ఇల్లు కట్టుకోవాలన్నా, పెళ్లి చేయాలన్నా, హాస్పిటలైజ్ అయినా, ఇంకోటి అంటే కుయ్యో వరం అంటారు. నేను అవన్నీ రిసీవ్ కూడా చేసుకోను, భగవంతుడు మాకు ఇచ్చినాడు. ఎందుకంటే వాళ్ళు చిన్నోళ్ళు, ఇంకోరు పెద్దోళ్ళు నా దగ్గర లేనేది. నా దగ్గర కూడా డబ్బులు లేకుండా చాలా ఇబ్బందులు పడిన కారణాలు ఉన్నాయి. మేము కూడా గొప్ప లేం కాదు, చాలా కష్టపడి ఈడుకు నిలబడినాం. కాబట్టి ఆ బీద పరిస్థితి నాకు తెలుసు. కాబట్టి ఎవరిని ఇబ్బంది పెట్టకుండా దీన్ని ముందుకు తీసుకొని పోతాను. మరీ ఎమ్మెల్యే గారిని ఎందుకు చెప్తా అంటే, ఆ రిజర్వ్ బ్యాంక్లో మాకు పనులు ఉంటాయి, కోఆపరేటివ్ సిస్టంలో పని ఉంటుంది. ఈ బ్యాంక్ అభివృద్ధి చేయాలంటే కొన్ని బైలాస్ అమైన్మెంట్ కూడా జరగాల. మీ సహాయ సహకారాలు ప్రభుత్వం తరఫున మాకు ఉండాలి సార్ అని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా మీరు మీ తరఫున, గవర్నమెంట్ తరఫున కోఆపరేటివ్ మినిస్టర్ను, జిల్లా మినిస్టర్ను, ఉన్నత అధికారులు అందరూ పిలిచి మీ ఆధ్వర్యంలో శతదించి ఉత్సవాలు మంచి కళ్యాణ మండపంలో మనం చేయిల్లా మంచి అమౌంట్ అరేంజ్ చేస్తాము. దానికి ఒక ఫండ్స్ తీసి పెట్టినాము. మీ ఆధ్వర్యంలో జరగాలని మేము కోరుకుంటూ, అందరికీ కూడా ఇక్కడ ఈరోజు వచ్చిన మాకు అభినందన ఇచ్చిన, ఆశీర్వాదించిన పెద్దలు, పిల్లలు అందరికీ కూడా మరీ మా ఎమ్మెల్యే గారికి అందరికీ కూడా, బ్యాంకు స్టాఫ్, సిఓ గారికి, మా డైరెక్టర్లకు, నేను చెప్పిన మా డైరెక్టర్లు చైర్మన్ అనే ఇదేం లేదు, నేను ఆడుగుసనే పని చేస్తాను. ఈ సీట్ ఎవరిలో అయితే దానికి మనం ఏం చేయాలో అదే చేయాలి. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం నందు ఇన్ఛార్జ్ ఏవో రాఘవేంద్ర అధ్యక్షతన జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో పలువురు తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. ఇందులో అత్యధికం భూ సంబంధిత సమస్యలే ఉన్నాయి. తమ భూమిని ఆక్రమించుకున్నారని, దారి ఇవ్వటం లేదని, డాక్యుమెంట్లు ఫోర్జరీ చేశారని, ఇలా అనేక రకాల సమస్యలను స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ దృష్టికి తెచ్చారు. ఇన్ని సంవత్సరాలు ఎందుకున్నారు? సర్వే నెంబర్ 322 ఈ 304 లింక్నే మీరే ఉన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం క్రీడలకు, క్రీడాకారులకు ప్రోత్సాహం అందిస్తుందని ఎమ్మెల్యే షాజహాన్ పాషా తెలిపారు. నేడు 68వ ఆంధ్రప్రదేశ్ స్కూల్ గేమ్స్ అండర్-17 త్రో బాల్ ఛాంపియన్షిప్ పోటీల ముగింపు వేడుకలు మదనపల్లె రూరల్ మండలం సిటిఎం జెడ్పీ ఉన్నత పాఠశాలలో జరిగాయి. ఈ నెట్బాల్ పోటీలు 3 రోజుల పాటు సిటిఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో లీగ్ మరియు నాకౌట్ పద్ధతిలో జరిగాయి. ఈ టోర్నమెంట్కు రాష్ట్ర కమిషనర్ ఆధ్వర్యంలో
అబ్జర్వర్గా రామాంజనేయులు నియమించడం జరిగింది. టోర్నీ అనంతరం రాష్ట్ర జట్టును ఎంపిక చేశారు. ఈ జట్టు పంజాబ్ రాష్ట్రం లుధియానాలో జరిగే జాతీయ స్థాయిలో జరిగే పోటీల్లో మన రాష్ట్రం తరపున ఆడనుంది. కమిటీ సిటిఎం శ్రీనివాసరావు ఏపీ నెట్బాల్ అసోసియేషన్ సెక్రటరీ అందరూ కూడా స్టేజ్ పైకి స్వాగతం పలుకుతున్నాం. సార్ ఎక్కడున్నా రావాల్సిందిగా కోరుతున్నాం. చిన్న ప్రేయర్ సాంగ్ తో కార్యక్రమం ప్రారంభం అవుతుంది. మహాగణపతిం మనస స్మరామి. రెగ్యులర్ గా ఉంటూ ప్రజలకు నేనున్నాను అనేటువంటి భరోసా ఇచ్చిన నాయకుడు మన అన్నగారు. అందరూ కూడా క్లాప్స్ తో ఒకసారి ప్రత్యేకంగా సరిపోతుంది. పిల్లలు పేద విద్యార్థులు తినడానికి డైనింగ్. ఎమ్మెల్యే గారు ఒక్కొక్కరికి వాళ్ళు చేస్తున్నటువంటి సహాయం అనేటువంటిది చాలా ఆనందదాయకమైనటువంటిది. కాబట్టి ఇళ్లలో మీ తల్లిదండ్రులకు మన మదనపల్లి ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా మనకు సహాయం చేస్తారు. కాబట్టి అందరికీ ఒక ఓ వేసుకున్నంతా ఓకే కంటిన్యూ చేశాం, అవునా కదా? ఎస్. సో మీరందరూ కూడా బాగా విజయలక్ష్మి మేడం, అలాగే వి ఆంజనేయులు, అలాగే జి విజయ్ కుమార్, శ్రీనివాసులు, నెక్స్ట్ అలాగే మన ఈ టోర్నమెంట్ విధులు నిర్వహించినటువంటి డెప్యూటెడ్ పీడీపీటీస్ వాళ్ళు కూడా అన్సర్ బాషా, ఆసిఫ్ షరీఫ్, రియాజ్, భారతి, మొయినుద్దీన్, భద్ర, రోషన్ జమీర్, ఖాదర్ బాషా జ్ఞాపికను అందుకున్న తర్వాత అందరూ కూడా జ్ఞాపికను అందుకోవాలి. మొదటిగా సిటిఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు ఉమర్ సార్, శివారెడ్డి సార్, సుధాకర్, రామాంజులు సార్, వినోద్ సార్, గౌస్ సార్, అలాగే ప్రమీల మేడం, వెంకటలక్ష్మి మేడం, లలిత మేడం జ్ఞాపికను స్వీకరించవలసిందిగా కోరుచున్నాము. త్వరగా ఎప్పుడెప్పుడు ఆయన వెయిట్ చేస్తున్నటువంటి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా జరుగుతుంది. డైరెక్టర్స్ ఎవరైనా మిస్ అయినా సార్ నేను పేరు పిలిచిన వాళ్ళు వచ్చి తీసుకోవాలి. ప్రసాద్ కూడా కొద్దిగా అన్నద గారి దగ్గర నుండి ప్రైజెస్ పూర్ణిమ మేడం కమిటీ సిటిఎం అన్నగారు టోర్నమెంట్ సండే రోజున 40. నెక్స్ట్ వెస్ట్ గోదావరి సెకండ్ ప్లేస్. కొంచెం మీరు అడ్డమ్మా కొంచెం వీళ్లకు స్టేట్ టీమ్ లో సెలెక్ట్ చేశారు. ఇంకా నెక్స్ట్ ఎవరున్నారో ఎవరు పార్టిసిపేట్ చేశారు వాళ్ళు కూడా ఇంకా బాగా ఆడితే రేపు కంట్రీకి ఆడతారు వాళ్ళు. నో ఇష్యూ.
ఈరోజు ఇంత బాగా ఈరోజు మీకు సమాజంలో గుర్తింపు తెస్తుంది. చాలా హ్యాపీ టు సీ యూ ఆల్, హ్యాపీ టు సీ వన్ అండ్ ఆల్. అదే విధంగా ఇక్కడ ఇచ్చేసిన పిల్లలకి ప్రతి ఒక్కరికి నా అభినందనలు. ఈరోజు మీరు మీ పర్ఫార్మెన్స్ చాటారు, ప్రతి ఒక్కరు కృషి చేశారు. కాకపోతే విన్నర్స్ అనేది ఒక టీమే అవుతుంది, రన్నర్స్ సెకండ్ టీం వస్తుంది. మీ బెస్ట్ పర్ఫార్మెన్స్ కింద అపార్ట్ దట్ 2లో థర్డ్ వేవ్లో ఒకరు వస్తారు. ఎలా అయినా కూడా నేను మాత్రం మీరందరూ పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ విన్నర్స్ అవుతారు. ఎందుకంటే ఒక బెస్ట్ బాల్ ఇదైతే వేరే బాల్స్లో ఏముంటుందంటే వెనకాల ఒక ప్యాడ్ ఉంటుంది, దాంట్లో వేయడం చాలా ఈజీ. కాకపోతే నెట్ బాల్లో స్పెసిఫిక్గా నేను ఆడిన తర్వాత నేను చూసింది ఏమంటే కరెక్ట్గా అప్పుడు, ఎందుకంటే వెనకాల దానికి ఉన్న అది ఏం చేస్తుంది అంటే ఆ చెక్క మనం కొట్టాలి, మళ్ళీ ఆటోమేటిక్ దీంట్లో డ్రాప్ చేస్తుంది బాల్. కాకపోతే నెట్ బాల్లో అలా లేదు, స్పెసిఫిక్గా మీరు పర్ఫెక్షన్గా చూసుకుని అదే యాంగిల్లో వేయాలి, ఆ యాంగిల్లో నుంచి బాల్ కిందకి డ్రాప్ కావాలి. అంత మంచి గేమ్కి మీరు ఇంత బాగా ఆడారంటే రియల్లీ అప్రిషియేట్ యూ ఆల్. మీరు అందరూ మంచి పర్ఫార్మెన్స్ కలిగిన పిల్లలే. కాకపోతే గెలిచిన టీం కూడా లాస్ట్ టీం కూడా యూఆర్ ఆల్ వెల్ డన్. నేను మీకు ప్రత్యేకంగా అందరికీ అభినందిస్తున్నాను. ఎవరైతే ఇప్పుడు గెలిచినారో అపార్ట్ దట్ ఇంకా బెస్ట్ ప్లేయర్స్ ఎవరు ఉన్నారో వాళ్లకు రేపు స్టేట్ టీం నుంచి ఇండియన్ టీం కూడా వాళ్ళు తీసుకుంటారు. తప్పకుండా ఆ ఒక్క స్కిల్ ఉన్న వాళ్ళు, ఆ పర్ఫార్మెన్స్ ఉన్న వాళ్ళు తప్పకుండా మీకు ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. ఎవరు నిరాశపడే అవసరం లేదు. ఈరోజు ఓడిపోతే రేపు గెలుస్తారు. ఇట్స్ ఎ గేమ్. ఈరోజు మీరు ఎవరైతే రన్నర్స్ ఉన్నారో రేపు విన్నర్స్, ఎవరున్నారు బెస్ట్ పర్ఫార్మెన్స్ వాళ్ళు రేపు వాళ్ళు విన్నర్స్ అవుతారు. ఆ విధంగా ఆడిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు, ప్రత్యేక అభినందనలు తెలుపుకుంటూ చాలా మంచి పర్ఫార్మెన్స్ చేశారు. ఎస్పెషల్లీ మీ కోచెస్కి, ఎవరైతే టీమ్స్ విన్నర్స్ ఉన్నారో కృష్ణా జిల్లా నుంచి విన్నర్స్ వచ్చి వైజాగ్ నుంచి, కంగ్రాచులేట్ ద వైజాగ్ టీమ్. అండ్ సేమ్ టైం రన్నర్స్ వెస్ట్ గోదావరి యాజ్ వెల్ యాజ్ థర్డ్ ప్లేస్లో కృష్ణా డిస్ట్రిక్ట్. సో అంత వరుసగా అట్లే వైజాగ్ నుంచి కృష్ణా వరకు వచ్చేసారు. వెరీ గుడ్, వెరీ నైస్ టు సీ యూ ఆల్. చాలా సంతోషమైంది. మదనపల్లి వాతావరణం మీకు సూట్ అయ్యింటారు. సెల్లార్ లేసి మీరు డల్ అయిపోయింటారు, ఎందుకంటే కూల్గా ఉంటుంది. ఇక్కడ లేచి మీరు ఫాస్ట్గా ఇది కాలేరని. కాకపోతే ఈ మదనపల్లిలో ఒక్కసారి వచ్చి వెళ్ళిన మనిషి మళ్ళీ మదనపల్లికి సారి గుర్తు చేసుకుంటారు. దట్ ఈస్ ద affectionate and true of the Madanapalli. Very nice to see you all in this morning. Thank you one and all. 50 లక్షల రూపాయలతో డైనింగ్ హాల్ ఇస్తున్నాము. ఇక్కడ కూడా 10 లక్షల రూపాయలతో డైనింగ్ హాల్ ఇస్తాము. పూర్తి స్థాయిగా డైనింగ్ హాల్కి వాష్ బేసిన్స్ కూడా ఇస్తాము, అదేవిధంగా ట్యాప్స్ కూడా ఇస్తాము. పూర్తి స్థాయిగా పిల్లలు భోజనం ఒక షెల్టర్ కింద కూర్చొని డైనింగ్ హౌస్ లో ట్యాప్స్ ఇస్తూ వాళ్ళకు అక్కడే బేసిన్ హ్యాండ్ వాష్ బేసిన్స్ కూడా కల్పించి ఎక్కడ వాళ్ళ సైజులో పిల్లల సైజులో కిందనే పెట్టించి సౌకర్యంగా వాష్ బేసిన్ కూడా ఇప్పిస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. ఓకే. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నందు వచ్చిన సమస్యలను సత్వరమే పరిష్కరించాలంటూ కలెక్టర్ ఆదేశించారని మున్సిపల్ కమిషనర్ ప్రమీల తెలిపారు. నేడు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికపై కలెక్టర్ నిర్వహించిన సమీక్షలో మదనపల్లె మున్సిపల్ కార్యాలయం నుండి కమిషనర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అదేవిధంగా ఈ కార్యక్రమంపై కలెక్టర్ నిర్వహించిన సమీక్షలో ప్రజల నుండి వచ్చిన అర్జీలను సత్వరమే పరిష్కరించి నివేదిక ఇవ్వాలని ఆదేశించడం జరిగిందన్నారు. ఏం తీసుకోలేదు, మేమేం తీసుకోలేదు. ఆల్రెడీ వాళ్ళు ట్యాక్స్ వేస్తాం, అంతవరకే మేము చేయగలిగాం. 9 మంది సంతానం. అందరికీ నమస్కారం. ఈరోజు సోమవారం
పబ్లిక్ గ్రీవెన్స్లో భాగంగా మనం మున్సిపల్ ఆఫీస్లో ఈ గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మేనేజర్ గారు అలాగే డిఈ గారు మిగిలిన సెక్షన్కి సంబంధించిన అధికారులు హాజరు కావడం జరిగింది. ఈరోజు జరిగిన ఈ గ్రీవెన్స్ కార్యక్రమంలో మనకి ప్రధానంగా ఒక 9 కంప్లైంట్స్ వరకు రావడం జరిగింది. దానిలో ముఖ్యంగా ఈ టైటిల్ ట్రాన్స్ఫర్లో అంటే వాళ్ళకి రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ లేవు, టైటిల్ ట్రాన్స్ఫర్ చేయమని చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా పబ్లిక్కి తెలియజేసేది ఏంటంటే టైటిల్ ట్రాన్స్ఫర్ చేయాలంటే ఖచ్చితంగా రిజిస్టర్డ్ డాక్యుమెంట్, ఈసీ వాల్యుయేషన్ సర్టిఫికేట్ ఇవన్నీ ఉండి మీరు మీ సచివాలయంలో అప్లై చేసుకుంటే టైటిల్ ట్రాన్స్ఫర్ అనేది చేయటం జరుగుతుంది. అదేవిధంగా ఒక 2-3 గ్రీవెన్సెస్ ఈ ట్యాక్స్ ఒకటి పెరిగిందనేది ఇవ్వడం జరిగింది. దీనికి కూడా పబ్లిక్కి తెలియజేయడం ఏంటంటే మీకు ఏదైనా ట్యాక్స్కి సంబంధించి డౌట్స్ ఉంటే మీ సచివాలయంలోనే అడ్మిన్ సెక్రటరీస్ ఉంటారు, వారి దగ్గరికి వెళితే మీ అసెస్మెంట్, మీ ఇంటికి సంబంధించిన మెజర్మెంట్స్ ఏమున్నాయి, మీకు ఎంత ట్యాక్స్ వస్తుంది, దాని మీద ఆ బిల్డింగ్కి సంబంధించి ప్లాన్ ఏదైనా ఉందా, ప్లాన్ లేకుంటే ఎంత అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ పెనాల్టీ పడింది, ఇవన్నీ కూడా డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది. అప్పటికి ఇంకా మీకు డౌట్ క్లారిఫై కాకుంటే మీరు ఒకటి గ్రీవెన్స్ అర్జీ పెట్టుకుంటే దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ మున్సిపల్ ఆఫీస్లో ఉన్నటువంటి ఆర్ఐస్, ఆర్ఓ దానికి సంబంధించి ఒకసారి ఆ బిల్డింగ్ని విజిట్ చేసి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో ఇది ప్రాపర్టీ ట్యాక్స్ రిలేటెడ్లో మనకి ఈరోజు ప్రధానంగా రావడం జరిగింది. అదేవిధంగా ఒక 2-3 కంప్లైంట్లు వాటర్ సప్లైకి సంబంధించి రావడం జరిగింది. వాటన్నిటిని కూడా రెక్టిఫై చేయడం జరుగుతుంది. ఈ విధంగా మనం ఈ గ్రీవెన్స్లో ఇచ్చినటువంటి గ్రీవెన్స్ ఏవైతే అర్జీలు ఉంటాయో వాటన్నిటికీ కూడా మనం ప్రయారిటీ బేస్లో మనం వీటిని పరిష్కరించడం జరుగుతుంది. అదేవిధంగా వీటికి క్వాలిటీ రిట్రసల్ జరుగుతుందా లేదా అని మనకి ఆడిట్ కూడా జరుగుతుంది. జిల్లా స్థాయిలో దీనికి ఒక నోడల్ ఆఫీసరు, ఒక టీము ఉండి మనం ఇచ్చినటువంటి ఎండార్స్మెంట్ ప్రాపర్గా ఇచ్చామా లేదా, వాళ్ళ అప్లికెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన సమస్య పరిష్కరించామా లేదా అనేది కూడా జరుగుతూ ఉంది. కాబట్టి క్వాలిటీ రిట్రసల్ అనేది జరుగుతుంది. కాబట్టి ఎవరైనా అర్జీదారులు మీకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే ఫస్ట్ మీ సెక్రటేరియట్లో సచివాలయ సిబ్బంది అందరూ కూడా అందుబాటులో ఉంటారు. అక్కడ మీ సమస్యను తెలియజేయండి. అక్కడ ఏదైనా సమస్య పరిష్కారం కాకపోయినట్లయితే మీరు మున్సిపల్ ఆఫీస్లో ఈ సోమవారం జరిగే పీజీఆర్ఎస్కి మీరు గ్రీవెన్స్ ఇచ్చినట్లయితే ఖచ్చితంగా వాటి మీద అవసరమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మదనపల్లె ఇరిగేషన్ ఇన్ఛార్జ్ ఈఈగా సురేష్ బాబు బాధ్యతలు చేపట్టారు. నేడు మదనపల్లె పట్టణంలోని ఇరిగేషన్ కార్యాలయంలో ఈఈగా బాధ్యతలు చేపట్టిన ఆయనకు కార్యాలయ ఉద్యోగులు పుష్పగుచ్చాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సురేష్ బాబు మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన ఇరిగేషన్ పనులను త్వరితగతిన పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అదేవిధంగా చెరువులు, కుంటలు, వాగులు, వంకల్లో ఆక్రమణల తొలగింపు చర్యలు చేపడతామని తెలిపారు. బాగా ఇబ్బంది పెట్టా లేదు సార్, అది అద్దాలు పెట్టుకోకుండా వేసుకున్నా చేసిన పొరపాటు వచ్చి ఈఈగా పనిచేస్తుంది. కమ్మలపల్లి ఇరిగేషన్ సబ్డివిజన్ ఈఈగా పనిచేస్తూ నాకు అడిషనల్ ఛార్జ్గా డ్యూటీ వస్తుంది. ఈ ఇరిగేషన్ సార్ ఎటువంటి సవాళ్ళు ఉన్నాయి, దాన్ని మీరు ఏ విధంగా అధిగమిస్తారు? ప్రభుత్వంలో ఎటువంటి పనులు చేయలేదు. వాటిని ఇప్పుడు మేము ప్రభుత్వం ఆదేశాల ప్రకారము ఈ త్రిబులార్ అనే ఒక స్కీమ్ కింద వర్క్స్ ఎస్టిమేట్ రెడీ చేయమన్నారు. అవన్నీ రెడీ చేసి త్వరలోనే
ఒక 10-15 రోజుల్లో ఎస్టిమేట్లన్నీ పై అధికారులు ఆమోదించిన తర్వాత పనులు ప్రారంభిస్తాం. మన చెరువులన్నింటినీ ఏ చెరువులు అయితే దెబ్బతిన్నాయో వాటిలన్నింటినీ కూడా తిరిగి యథాస్థితికి చేరేట్టుగా మేము ఈ ఎస్టిమేట్లు పంపించి వాటిలన్నీ ప్రపోజల్స్ ప్రొవిజన్స్ పెట్టి వాటికి సార్ చెరువులకు సంబంధించి ఫీడింగ్ ఛానల్స్ చాలా మటుకు ఆక్రమణలకు గురయ్యి పుడిపోయాయి అని చెప్పన్నారు. వాటిపైన మీరు ఏమన్నా చర్యలు తీసుకుంటున్నారా? అన్నింటి మీద మేము చర్యలు తీసుకొని అవన్నీ క్రమబద్ధీకరించడానికి మా ప్రయత్నం. రాష్ట్రంలోని విద్యుత్ కాంట్రాక్టు కార్మికులను కూటమి ప్రభుత్వం వెంటనే పర్మనెంట్ చేయాలని విద్యుత్ శాఖ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు సుధాకర్ విజ్ఞప్తి చేశారు. నేడు మదనపల్లె ప్రెస్ క్లబ్ నందు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో మదనపల్లె డివిజన్ పరిధిలోని ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల ముందు యువగళం పాదయాత్రలో నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాంట్రాక్టు ఉద్యోగులను పర్మనెంట్ చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అందరికీ వెలుగులు పంచే తమ జీవితాలు అంధకారంలోకి మగ్గిపోతున్నాయన్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం తమకు పర్మనెంట్ చేసి తమ కుటుంబాల్లో వెలుగులు నింపాలని విజ్ఞప్తి చేశారు. ఆలోచిస్తున్నాడు. మనం ఇచ్చిన ప్రతిదీ కూడా రిప్రజెంటేషన్ తీసుకుంటున్నాడు. చాలా బాగా రెస్పాండ్ అవుతున్నారు. చేసుకుంటూ మనం కూడా టీమ్గా ఏర్పాటు చేసుకుని టీములతో మనం రెడీగా ఈ మెసేజ్ ఇస్తాం. హెచ్ఆర్ కమిటీలో ఏం జరుగుతుంది, ఈ కమిటీలో ఎవరెవరు పాల్గొంటారు, తర్వాత గవర్నమెంట్ దగ్గర నుంచి మనకి ఎలాంటి బెనిఫిట్స్ వచ్చేదానికి అవకాశం ఉంది. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ వేలాది మంది కార్మికులు మన దాంట్లో ఉన్నారు. మనం ఎలా అడిగేస్తే అలా చేస్తున్నారు. కాబట్టి మనం ఆచితూచి నాయకులు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి విద్యుత్ సంస్థలో హెచ్ఆర్ కమిటీ సమావేశం జరుగుతుంది. విద్యుత్ యాజమాన్యం ఇప్పటికే ఏపీ ట్రాన్స్కో, అదేవిధంగా ఎస్పీడీసీఎల్, సిపిడిసిఎల్, ఈపీడీసీఎల్ సీఎండీలందరూ కూడా పిలుపునివ్వడం జరిగింది. ప్రధానమైనటువంటి అంశాలు పొందుపరుస్తూ హెచ్ఆర్ కమిటీ సమావేశానికి ఆహ్వానించడం జరిగింది. మేము మీడియా ద్వారా అదేవిధంగా ఉమ్మడి ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నాం. సార్, విద్యుత్ సంస్థలో ఏళ్ల తరబడి 3 దశాబ్దాలుగా ఈ విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నాం. ఓన్లీ తిత్లీ తుఫాను, హుదూ తుఫాను, కరోనా లాంటి కష్ట సమయాల్లో మాత్రమే విద్యుత్ కార్మికులు గుర్తొస్తున్నారు. 24/7 విద్యుత్ సంస్థలో పనిచేసి మేము ఇంకా చీకట్లోనే ఉన్నాం. మా కుటుంబాల్లో వెలుగులు నింపమని చెప్పేసి కోరుతున్నాం. అదేవిధంగా ముఖ్యంగా ఈ మదనపల్లి డివిజన్ మీటింగ్ పెట్టడానికి కారణం ఏంటంటే హెచ్ఆర్ కమిటీ సమావేశంలో విద్యుత్ యాజమాన్యానికి వచ్చినటువంటి రిప్రజెంటేషన్లో, అదేవిధంగా ప్రభుత్వ పెద్దలకు వచ్చినటువంటి రిప్రజెంటేషన్ భాగంగా ప్రధానంగా 2014లో మేము ఇదే ప్రభుత్వం ఉన్నప్పుడు సమ్మె చేయడం జరిగింది. సమ్మెలో భాగంగా విద్యుత్ కార్మికులను రెగ్యులరైజ్ చేయడానికి ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ యొక్క నివేదికను పరిశీలించండి అని చెప్పేసి 2024లో ఇప్పుడు విద్యుత్ సంస్థకి ముందుకు రావడం మా కార్మికులందరిలో కూడా ఒక ఆశాభావం వ్యక్తమైంది. ఎందుకంటే మాకు యువగళం పాదయాత్రలో నారా లోకేష్ గారు మాట్లాడుతూ విద్యుత్ కార్మికులకి వచ్చిన వెంటనే మొట్టమొదటి హామీ జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేయడం జరిగింది, మిమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తానని చెప్పి. మీకు అది జరగలేదు. మేము వచ్చినటువంటి వెంటనే మేము పరిశీలించి మిమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తామని చెప్పేసి అదే కడపలో ఆర్టీపీపీలో విద్యుత్ కార్మికులకి హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన పవన్ కళ్యాణ్ గారు జనసేన జనవాణి కార్యక్రమంలో విద్యుత్ కార్మికులను ఉద్దేశించి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే మిమ్మల్ని అందరినీ మెరుగైన జీతం ఇస్తూ మిమ్మల్ని అందరినీ రెగ్యులరైజ్ చేశారు. ఈ దళారీ వ్యవస్థను రూపం మార్చి మిమ్మల్ని అందరినీ రెగ్యులరైజ్ చేశారు. దాన్ని పరిశీలించి నేను కూడా మీకు హామీ ఇస్తున్నానని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ నిలబెట్టుకోమని చెప్పేసి ఇప్పుడు ఉమ్మడి కూటమి ప్రభుత్వాన్ని విద్యుత్ కార్మికుల కుటుంబాల తరఫున బహిరంగంగా వేడుకుంటున్నాం. జెండర్ రిసోర్స్ సెంటర్ను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే షాజహాన్ బాషా కోరారు. నేడు మదనపల్లి పట్టణంలో వెలుగు కార్యాలయం నందు జీఆర్సీ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ తాజ్ మన్సూర్, వెలుగు సీఎంఎం సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో జీఆర్సీ కేంద్రం మదనపల్లెకు మంజూరు కావటం శుభపరిణామం అన్నారు. ఈ కేంద్రాన్ని మహిళలు సద్వినియోగం చేసుకుని తమ సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు. మదనపల్లి మండలంలో జనాభా 1,00,000 చిల్లర జనాభా ఉంటే 25,000 మంది ఈరోజు మీరు మహిళా అక్క చెల్లెళ్ళు ఐకేపీ ద్వారా మీరు ఉండాలి. మీ రిప్రజెంటేషన్ ఉంది. మీరు ఈరోజు ఐకేపీ ద్వారా
ఒక రిప్రజెంటేషన్ చేస్తున్నారు. మీరు ప్రభుత్వంలో అదే కాకుండా ప్రభుత్వ ఏదైతే కార్యక్రమం ఐకేపీలో ఉన్న దీనిలో మీరు కూడా భాగస్వాములుగా ఉన్నారు. మీకు ఈరోజు 10 లక్షల నుంచి 20 లక్షలు లోన్ రేషియో గవర్నమెంట్ ఇస్తున్నది వితౌట్ ఎనీ కొలాటరల్. మీరు బ్యాంకులో పోయి 5 లక్షల రూపాయలు లోన్ అడిగినారంటే ఇది ఇవ్వాలా, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఇవ్వాలా, సివిల్ చూడాలా, లావాదేవీలు చెక్ చేయాలా, ఇవన్నీ చూసి ఆస్తి తాకట్టు పెట్టాలా, ఇంకా అది వానికి ఇవ్వాలా లేదా అప్పుడు మేనేజర్ ఆలోచించాలి. ఈరోజు మీరు వెళ్తే ఐకేపీ రండి మాకు కూర్చోండి, ఎంత కావాలో లోన్, మేము పాత లోన్ కట్టేసినారా అయిపోయింది, 20 లక్షలా 30 లక్షలా. నేను ఈరోజు టౌన్ బ్యాంక్కి ఒక ప్రమాణ స్వీకారానికి వెళ్తే అక్కడ టౌన్ బ్యాంక్ వాళ్ళు కూడా చెప్తుంది, మీరు కూడా గవర్నమెంట్ నుంచి మాట్లాడి మా ఐకేపీ మెప్మా సంఘాలు ఉన్న మా మహిళా అక్క చెల్లెలకు మీరు కూడా సేవ చేయండి, మీరు కూడా లోన్లు ఇవ్వండి. ఎక్కడ పోవు, ఎందుకంటే ఎంత బాధ్యతగా మీరు వ్యవహరిస్తున్నారంటే ఈ లోన్స్ రీపేమెంట్ మీకు ఎవరి సాటి లేరు, మీకు మీరే సాటి. ఎందుకంటే ఈరోజు మీరు తీసుకొని సకాలంలో డబ్బులు కడుతున్నారు, మీకు సమాజంలో ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది, మీకు సమాజంలో అన్ని విధాలుగా ఎప్పుడు డబ్బులు తీసుకొని మీరు సకాలంలో కడతారు, అప్పుడు ఎట్టి పరిస్థితులు ఎవరు మీకు తక్కువ కానీ ఏ విధంగా మాట్లాడే అర్హత ఉండదు. అటువంటి సందర్భంలో ఈరోజు ఈ వేదికలపైన ఇవన్నీ ఆలోచన చేసి ప్రభుత్వం మీ దగ్గరికి తీసుకొచ్చింది. ఏ ఒక్క ఇష్యూ అయినా మీరు పోలీస్ స్టేషన్కి ఇంకా వెళ్ళే అవసరం లేదు, మీరు ఇక్కడే ఒక ఇది ఉంటుంది, ఇక్కడే ఒక అప్డేషన్ ఉంటుంది. ఇక్కడ కంప్లైంట్ ఇస్తే ఒక స్టేషన్లో పోవాలా, బయట నిలబడాలా, మీరు పిలిచాలా, ఏమి ఎస్ఐ కానిస్టేబుల్ రావాలా, మీకు లోపల పిలిచాలా, కొంచెం మీకు బయట నిలబెట్టించాలా, ఇవన్నీ లేదు. మీరు ఇక్కడ కంప్లైంట్ ఫైల్ చేస్తే ఏమి మా ఎండిఓ గారు, సిడిపిఓ, సబ్ ఇన్స్పెక్టర్ గారు, మళ్ళీ ఏపీఎం గారు వీళ్ళు మీకు మానిటర్ చేస్తారు. సో ఈ టీం అంతా మీకోసం పనిచేస్తారు. సో అన్ని విధాలుగా ప్రభుత్వం మీకోసం ఉంది, మీరు ప్రభుత్వం కోసం ఉన్నారు. దాని భాగంగా ఈరోజు మీకు ఒకటి చెప్తాను, వెటనరీ డిపార్ట్మెంట్లో ఇప్పుడు మీకు 1 లక్ష నుంచి 2 లక్షల రూపాయలు పథకం ఉంది. దాని ద్వారా మీరు ఆవులు మీరు తీసుకోవచ్చు. ఇది మీకు ఇళ్లల్లో మీరు గ్రామాల్లో ఉండే వాళ్లకు ఇది చాలా మంచి ఇన్కమ్ ఉంటుంది. దయచేసి మీరు ఇవన్నీ గ్రౌండ్ చేయాలి. నా ఆలోచన ఏమంటే మీకు గుర్తుందో లేదో 2009-14 నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు దాదాపు మనము 12,000 ఆవులు ఇవ్వడం జరిగింది పశుక్రాంతి పథకం. అప్పుడు ప్రతిరోజు వచ్చింది మదనపల్లి డిపోది, ఏదే పాల డిపోది 8,000 లీటర్ల ఉత్పత్తి ఉన్నది. దానికి ఎక్కడికి తెచ్చినాం తెలుసా గుర్తెళ్ళి 1 లక్ష లీటర్లు తెచ్చినాం. అది ఎవరి వల్ల? మీ వల్ల. వాల్మీకి బోయ కులస్తుల ఎస్టీ వర్గీకరణ కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మాట్లాడతానని ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలిపారు. నేడు మదనేపల్లి పట్టణంలోని ఎమ్మెల్యే గృహం నందు వాల్మీకి సంఘం రాష్ట్ర అధ్యక్షులు పులి శ్రీనివాసుల ఆధ్వర్యంలో ఎమ్మెల్యేని సన్మానించారు. ఈ కార్యక్రమంలో వాల్మీకి సంఘం నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాల్మీకి సంఘం నాయకులు మాట్లాడుతూ అసెంబ్లీలో మదనపల్లె జిల్లా హోదా, టమాటా ప్రాసెసింగ్ యూనిట్, టమాటా ఆధారిత పరిశ్రమలపై గళమెత్తిన ఎమ్మెల్యే షాజహాన్ బాషాకు ధన్యవాదాలు తెలిపారు. తమ్ముడు ఎల్లప్పుడూ నాతో ఉన్నాడు. ఈరోజు అసెంబ్లీలో నేనైతే మాట్లాడాను, అది నా బాధ్యత. తప్పకుండా మదనపల్లి కాన్స్టిట్యున్సీ అభివృద్ధి ధ్యేయంగా మదనపల్లికి జిల్లా చేయడం మదనపల్లి హక్కు. ఇది 1860లోనే దేశం అప్పుడు ఆంగ్లేయుల పాలనలో ఉంటే, మద్రాస్ రాష్ట్రం పరిపాలనలో ఉంటే అప్పుడు జిల్లా సెకండ్ హెడ్ క్వార్టర్స్ కడప తర్వాత మదనపల్లి ఉంది, చిత్తూరు కాదు. అటువంటి మదనపల్లికి తక్షణం జిల్లా చేసేదానికి పెద్దలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు. తప్పకుండా జిల్లా చేస్తారని చెప్పి జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాలలో మదనపల్లి శాసనసభ్యులు గౌరవ నేత శ్రీ షాజహాన్ బాషా గారు మదనపల్లిని జిల్లా కేంద్రంగా చేయాలని, ఏషియాలోనే అతి పెద్దదైనటువంటి టమాటా మార్కెట్ యార్డ్లో మరి ప్రాసెసింగ్ యూనిట్లు చేయాలని, మదనపల్లికి ప్రధానమైనటువంటి ట్రాఫిక్ సమస్యను రోడ్డు వైండింగ్ చేయాలనే విషయాలన్నింటినీ కూడా అసెంబ్లీలో సమావేశాల్లో చర్చించి
చంద్రబాబు నాయుడు గారికి దృష్టికి తీసుకొని పోయినందుకు మరి వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ కుటుంబ సభ్యులతో పాటు మదనపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరి తరఫున మరి షాజహాన్ బాషా ప్రియతమ నాయకులు గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఇదే విధంగానే మదనపల్లికి అభివృద్ధికి ప్రతి ఒక్క సహాయ సహకారాలు మదనపల్లి ప్రజలందరితో పాటు వాల్మీకి సంఘం కుటుంబ సభ్యులు కూడా అందజేస్తామని మరి అన్నగారు రాబోయే రోజుల్లో మరిన్ని ఉన్నతమైనటువంటి పదవులు అధిరోహించాలని ఆ వాల్మీకి మహర్షి ఆశీర్వాదాలు అన్నగారికి ఉండాలని మరి అదే విధంగానే రాబోయే రోజుల్లో అవకాశం ఉన్నప్పుడు వాల్మీకుల చిరకాల వాంఛ ఎస్టీ పునరుద్ధరణ గురించి కూడా అసెంబ్లీ సమావేశాల్లో అయితేనేమి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకొని పోయి మరి మదనపల్లిలో ఉన్నటువంటి వాల్మీకులు 30,000 వాల్మీకి ఓట్లతో మరి అన్నగారికి వేయడం జరిగింది. మరి ఆ విషయాన్ని కూడా అన్నగారు గుర్తుపెట్టుకొని రాబోయే రోజుల్లో ఈ ప్రస్తావన చేయాలని చెప్పి కోరుకుంటూ మరి ఆ కలియుగ వెంకటరమణ స్వామి ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ షాజహాన్ బాషా అన్నగారికి ఉండి మరిన్ని పదవులు అధిరోహించాలని మరి మదనపల్లి చిరకాల వాంఛ మరి జిల్లా కేంద్రం అయితేనేమి మరి టమాటా ప్రాసెస్ యూనిట్ అయితేనేమి ట్రాఫిక్ సమస్యలు అయితేనేమి రాబోయే రోజుల్లో పరిష్కరిస్తారు అన్నగారి ఆధ్వర్యంలో నెరవేరుతాయని పూర్తి విశ్వాసం మాకందరికీ కలిగింది. కాబట్టి మరొకసారి మదనపల్లి నియోజకవర్గ ప్రజలందరి తరఫున మరి షాజహాన్ బాషా అన్నగారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. జై వాల్మీకి, జై మదనపల్లి. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండి రుణాలు మంజూరులో టౌన్ బ్యాంక్ కమిటీ డైరెక్టర్లు సహకరించాలి. ఎమ్మెల్యే షాజహాన్ బాషా సూచన. మదనపల్లి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే. చంద్రబాబు నాయుడు క్రీడాకారులకు ఉద్యోగ అవకాశాల్లో ఉన్న 2% రిజర్వేషన్ను 3% పెంచడం జరిగింది. ఎమ్మెల్యే షాజహాన్ బాషా వెల్లడి. సిటిఎం నందు జరిగిన త్రోబాల్ టోర్నీలో విజేతగా నిలిచిన విశాఖ జట్టు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ఎంసీటీవీ.